गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमो नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव। श्री गणेश शारदगुरुभ्यो नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। ओम या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युता शंकरा प्रभृति देवी सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजयाप। సభాయ నమః। ఈ యొక్క వినాయక చవితి సభా సర్వీకులందరికీ సభాసదులందరికీ ముఖ్యంగా బ్రాహ్మణ పరిషత్ సభ్యులందరికీ వినాయక చవితి ప్రసిద్ధి వినాయక దేవత అనుగ్రహ ప్రసాదేన మనోవాంఛాఫలసిద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్య బుద్ధిరస్తుగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను। ఈ యొక్క ప్రసిద్ధి వినాయక దేవత యొక్క వినాయకుడు సిద్ధి బుద్ధిని సంగి సకైశ్వర్యాలు కలగజేస్తాడు వినాయక పర్వదినాన। ఈరోజు వినాయక పర్వదినం, ఆ సందర్భంగా మనం అందరినీ పూజిస్తూ ఉంటాం ప్రసిద్ధి వినాయకుడిని। అనేక విఘ్నాలు తొలగించి సర్వకార్యాలు సాధిస్తూ ఉంటాము అనుకో। అయితే వరసిద్ధి వినాయకుడి యొక్క ప్రతీతకు ఒక కథ ఉన్నది। ఏమిటంటే పూర్వము గజాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ఆ తపస్సు చేత శివుడు ప్రత్యక్షమై అతని కోరిక ఏమిటి అని అడగగా నీవు నా ఉదరంలో నివసించాలని కోరాడు। అయితే సదాస్తు అని చెప్పేసి ఆయన కోరిన వరం ఇచ్చి ఆ గజాసురుడు యొక్క ఉదరంలో ప్రవేశించాడు। అప్పుడు పార్వతీదేవి తన భర్తను కానక తప్పించుతూ విష్ణుమూర్తిని ప్రార్థించగా తన అన్నయ్య విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి ఆలోచించి దివ్యదృష్టితో ఆలోచించినటువంటి వాడే ఈ విధంగా శివుడు పలానా చోట ఉన్నాడమ్మా అని చెప్పేసి నేను బావగారిని తీసుకొస్తా అని చెప్పేసి బయలుదేరి నందీశ్వరుని ఒక గంగురెద్దుగా వడమర్చి బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దు వాళ్ళుగా ఆడించి సకల బయలుదేరారు। ఆ యొక్క గజాసురుడు యొక్క సభలో ఈ గంగిరెద్దు మేళం బ్రహ్మాండంగా సాగింది। చూచాడు, చాలా ఆనందాన్ని పొంది ఏమిటి మీ కోరిక, చాలా బాగా చేసావా శభాష్ అంటూ ఏమి నీ కోరిక అంటే ఏం లేదు, మేము అసలు విషయం చెప్తున్నాము, మీ శివుని కోసం వచ్చాము, ఇగో ఈ నంది అని చెప్పేసి అని చెప్పగా అప్పుడు తాను నువ్వే పోయి ఆశ్చర్యపోయాడు। అయితే తప్పదన్నట్టుగా చేసి అప్పుడు గజాసుర నీవు దేవతలకు ప్రమాదమైనటువంటి వాడు ఆదిత్య శంకరుని కూడా నీవు నీ ఉదరంలో ప్రవేశించజేసుకొని తపస్సును కోరావు, ఇలాంటి మూఢాత్మతతో ఇలాంటి కోరిక కోరావు, తప్పదు, నీకు మరణం తప్పదు అని చెప్పేసి అని అనగా సరే ఎక్కడైనా తన చావు నిశ్చయము అని చెప్పేసి అనుకొని తాను ఒకటి ప్రార్థన చేస్తూ శివుని అన్నాడు, అయ్యా మీరు సరే నన్ను సంహారం చేయండి, కానీ నా యొక్క శరీరాన్ని మాత్రం మీరు తమకు ధరించాలి అని చెప్పేసి అని అలాగే అని అన్నట్ట సరే అన్నారు। నందీశ్వరుని ప్రేరేపించగా నందీశ్వరుడు వచ్చి ఆయన ఉదరాన్ని చీల్చే లేక శివుడు తీసుకొని వెళ్ళారు। ఇలా వెళ్తున్న వార్త పార్వతీదేవి గమనించింది। తన భర్త రాకగా సంతోషించినటువంటిదై అభ్యంగర స్నానం చేయాలని నిలుగుపడ్డు పెట్టి అలా నిలుగుతూ తాను ఒక పసుపు ముద్దతో ఆ యొక్క శరీర కాంతి చాలా పసుపచ్చగా ఉంటుంది, రక్తగాయమానంగా ఉంటుంది కాబట్టి పసుపు ముద్దగా చేసి ఒక ముద్దగా చేసి బ్రహ్మదేవునికి పిలిచి చాలా ఆనందంగా ముచ్చటేసింది కాబట్టి ప్రాణం పోయింది। అలాగే ప్రాణం పోసిన తర్వాత వాకిట్లో కూర్చోబెట్టి ద్వారం వద్ద నాయన ఎవరు రానియద్దు, నేను స్నానం చేసి వస్తాను అభ్యంగన స్నానం చెప్పేసి అని అలా చెప్పి వెళ్ళింది। శివుడు వచ్చాడు, ఆత్రంగా వచ్చాడు, పార్వతి అనుకుంటూ, కానీ లోపలికి వెళ్ళలేదు, నువ్వెవరు నా ఇంట్లో రావడానికి అడ్డగిస్తున్నామని చెప్పేసి అని త్రిశూలంతో ఆయన్ని సంహరించి ఆ బాలుని తన లోపలికి వచ్చాడు। పార్వతీదేవి వాళ్ళంతా సంతోషంలో ఉంటూ జీవించినప్పుడు అప్పుడు ప్రసంగవసాన ఈ బాలుని వృత్తాంతము పార్వతి చెప్పింది। అవును, నేను అతన్ని సంహరించి వచ్చాను అంటే, అయ్యో ఎంత పని చేశావు, అతను మన పిల్లవాడిని బాగుపడాలని శోకించే అప్పుడు నువ్వేం శోకించవద్దు పార్వతి, మన అబ్బాయిని నేను బతికిస్తానని చెప్పేసి బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పేసి ఎవరైతే ఉత్తరముఖాన శయనిస్తుంటారో వారి యొక్క శిరస్సును తీసుకొచ్చి ఖండించి తీసుకురావాల్సిందని ఆ యొక్క అందరికీ ప్రమదగణానికి ఆదేశిస్తాడు। ఆ ప్రకారంగా ఉత్తరముఖాన ఒక గజము నిద్రిస్తున్నది।
ఆ గజాసురుని సంహరించి తల తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు పెట్టినప్పుడు వినాయకుడు ఉత్తరముఖాన ఒక ఏనుగు అంటే గజము నిద్రిస్తున్నది. ఆ తలను తీసుకొచ్చి అతనికి అతికించారట. ప్రాణం పోసి అతికించారు. సరే, అందరూ సంతోషిస్తున్నారు. ఈ గజాసురుడు యొక్క ఏది శరీరాన్ని ఈయన ధరించి తోలుగా ధరించి వస్త్రంలాగా చేసుకున్నాడు శివుడు. అలా విన్న తర్వాత అయితే ఎవరికి విఘ్నాధిపత్యము కావాలి, దేవతలంతా కలిసి మాకు విఘ్నాధిపత్యానికి ఒకటి చూడవలసిన నాయకుని చూడవలసిందని కోరగా విఘ్నేశ్వరుడు తర్వాత కుమారస్వామి వీళ్ళిద్దరిలో ఎవరు అని చెప్పేసి శివుడు ఆలోచించడం చేయలేక తన కుమారులిద్దరికని చెప్పేసి ఒక వార్త రింగించాడు. ఏమైతే భూలోకం లోపల నదీ నదాల్లో ఎవరైతే ముందుగా స్నానాలు చేసి వచ్చి తన దగ్గర వస్తారో వారికే ప్రమాదగణాన్నిగా విఘ్నేశ్వరాధిపత్యం ఇస్తాను అని చెప్పేసి తాను చెప్పారు. చెప్తే సరే అని చెప్పేసి కుమారస్వామి నెమలి వాహనానికి వెళ్ళాడు. కానీ విఘ్నేశ్వరుడు వెళ్ళలేకపోయాడు, మరుగుతువాడు కాబట్టి. స్వామి నా యొక్క మరుగుతుతనాన్ని చూసి కూడా, నా అవస్థను చూసి కూడా ఇట్లా ఆనందీయం ఏంటి అంటే, ఏమి లేదు నాయన అంటే తల్లిదండ్రుల చుట్టూ తిరిగి ఆ యొక్క బుద్ధికోసుల ముచ్చటపడ్డాడు. తల్లిదండ్రుల చుట్టూ పాదాబంధనం చేసి సకృతి నారాయణ పుష్పంతో అని చెప్పేసి తల్లిదండ్రులు నమస్కారం చేశాడు. ఆ నమస్కారం చేత విఘ్నేశ్వరుడు ముందుగా కుమారస్వామి కంటే ముందుగా ఎక్కడ పడితే అక్కడ రోజులు వస్తున్నాడు. తర్వాత ఇక్కడ కూడా ఉండేటప్పుడు కళ్ళ చూసి చాలా దుఃఖాన్ని పొంది తండ్రి అన్నగారి మహిమను తెలుసుకోలేక నేను అన్నాను కాబట్టి అన్నగారికి అయిందని చెప్పేసి అన్నారు. ఈ విధంగా విఘ్నేశ్వరాధిపత్యం వినాయక చతుర్దశి రోజు ఇచ్చారు. అలాగే జరుగుతున్నది. అందరూ సరే అని చెప్పేసి అని ఆలోచిస్తున్న సమయంలో కూడా అనేక పూజలు జరుపుకున్నారు. సాయంత్రం వేళకు తండ్రికి వచ్చి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోగా అప్పుడు ఆయన పొట్ట వగగా నానా రకాలుగా తిప్పబడుతున్నాడు. అది చూసి చంద్రుడు కిలకిలా నవ్వాడు. నవ్వేటప్పుడు కల్లా ఓరి భ్రష్ట, నన్ను చూసి నవ్వావు కాబట్టి నువ్వు అందగాడు అనుకుంటున్నావు కాబట్టి నిన్ను ఎవరైతే చూస్తారో వారికి అపానంద కలుగాక దిలాపంద కలుగాక అని చెప్పేసి శాపించాడు. ఆ అపరింత చంద్రుడు చూడకుండా ఎట్టుంటారని చెప్పేసి అందరూ అనుకుంటే సరే అని చెప్పేసి మళ్ళా ముఖ్యతే మళ్ళా వినాయకుడిని బ్రతికించారు. బ్రతికించిన తర్వాత ఈ రోజు పార్వతి ఎవరైతే నా కుమారుడిని ఈ రోజుగా పూజ చేసి చేస్తారో అప్పుడు వారికి నీలాపరింత కలగదు అని చెప్పేసి అన్నది. ఇలాగే విఘ్నేశ్వర ఆధిపత్యం పొసంగారు. అలాగే విఘ్నేశ్వర వినాయక చవితి జరుపుకుంటున్నారు పర్వదినాన. ఈ విధంగా ఈ సంగతి నారదుల వారికి శ్రీకృష్ణమూర్తి చెప్పారు. కృష్ణమూర్తి కూడా సరే అని చెప్పేసి పాలు పితకడానికి వెళుతూ సాయంకాలం అవుతుంది అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా పాలు పితుకుతున్న సమయం లోపల ఆ పాల కుండలో చంద్రుడు బింబం కనపడు. అయ్యో నాకు అపరింద వస్తుంది, నీలాపరింద అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆ నీలాపరింద చేత అతను సత్రాజిత్ అని చూసి చంద్రబింబాన్ని చూశారు. ఆయన అయ్యో నేను చంద్రుడిని చూశాను, చంద్రుడిని చూశాను కదా క్షీరకట్నంలో, నాకేం అపరింద కలుగుతుందో అని చెప్పేసి అలా మాన్పడిపోయాడు. ఆ తర్వాత ఆ యొక్క శాప ప్రభావాన అతను శ్రీకృష్ణ సత్రాజిత్తు అనే అతను విషేరుడు ఈ విధంగా కథా వృత్తాంతం కూడా యావత్తు కూడా మీకు చెప్తున్నాను. ఇప్పుడు శ్రద్ధగా ఆలకించండి. రాజు సూర్యుడిని ఆరాధించి సమంతక మణిని పొందాడు. అలా పొందిన తర్వాత మా యొక్క మణి ప్రభావం చేత 8 బారుల బంగారం ఇస్తూ ఉంటుంది. ఆ సువర్ణం ఇస్తుంది కాబట్టి తాను ఆ యొక్క బంగారం పూజిస్తూ ఉన్నారు. అయితే అది చాలా ప్రజలకు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించి శివుడితో కూడా ఏదమ్మా ఈ విధంగా ఎలా చేస్తుందో అనే ఉద్దేశంతో అప్పుడు శ్రీకృష్ణుడు వారితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు లోకోపవాద నివృత్తి కొరకు సమంతకమణిని తెచ్చుట. సమంతక మనోపాఖ్యానం గురించి మీకు కథ క్లుప్తంగా వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. శ్రీకృష్ణుడు లోకాపవాద నివృత్తి కొరకు సమంతకమణిని తెచ్చుట. సత్రాజిత్తు నిశాచర శత్రునకు కీడు చేసి సద్వినయముతో పుత్రి సమంతకమణియు మైత్రిని తెచ్చి ఇచ్చే మనుగాధీశ అని నా విని రాజిట్లనియ శౌరికేమి తప్పు సత్రాజితుండు చేసే కూతుమని నేల ఇచ్చే కోరి ఇచ్చే అతని కట్లు కలిగే ఆ సమంతకమణి విప్రముఖ్య నాకు విస్తరింపు అంటే అప్పుడు అనిన విని సుఖయోగి వర్యుండిట్లనియే సత్రాజిత్తను వాడు సూర్యునకు భక్తుండై చెలిమి చేయ అతని వలన సంతసించి సూర్యుండు సమంతకమణి నిచ్చే ఆ మణి కంఠంబను ధరించి సత్రాజితుండు భాస్కరుని భంగి భాసమానుండై ద్వారకా నగరమునకు వచ్చిన
దూరంబునాథుని చూచి జనుడు మహామణి ప్రభా పటలా తేజోహత కృష్ణుడై సూర్యుండని భ్రమించి శంకించి వచ్చి హరికిట్టనిది నారాయణ దామోదర నీరజదల నేత్ర చక్రి నిఖిలేశ గదాధారణ గోవింద నమస్కారము యదుపుత్ర నిత్య కళ్యాణ నిధి దివిజాధీశ్వరులు ఛయింతురు కదా దేవేశ నిరించూడ యాదవ వంశంబున గూఢమూర్తివి జగత్రానుండవై నీ ఉండగా భవదీయ కృతి చూడ నేడిదే రుచి ప్రచన్న దిగ్భాగుడై రవియో నీరజ గర్భుడో ఒకడు శేరన్ వచ్చే మార్గంబునం అని ఇట్లు పలికిన మూఢధనును చూచి గోవిందుడు నగి మణిసమేతుండైన సత్రాజితుండు గాని సూర్యుండు గాడని పలికే అంత సత్రాజితుండు శ్రీతంబై మంగళాచార సంచారంబైన ఆ గృహం వరకుంజని మహీశ్వర చేత నిజదేవతా మందిరమున నమ్మని శ్రేష్టంబు ప్రవేశంబు చేయించే అదిను ప్రతిదినంబు 8 బారుల సువర్ణంబు కలిగించుచుండు ఏ రాజేలడు వసుమతి నారత్నము పూజ్యమానమగు నక్కడ రోగారిష్ట సర్వమాయక మారీ దుర్భిక్ష భయము మాను నరేంద్ర అమ్మని యాదవ ప్రభువునకు నిమ్మని హరి అడుగగా ఆతను ఈక ధనేచ్ఛంబొమ్మై పలికెను చక్రికి నిమ్మని యాకున్న మీద నేమౌంచున్ అంటే రాజేలడు వసుమతి నారత్నము పూజమానమగు నక్కడ రోగారిష్ట భయన్మాయిక మారీ దుర్భిక్ష భయము మాను నరేంద్ర. ఈ విధంగా సత్రాజిత్తు సూర్యుని తపస్సు చేసి అతని చేత వరమును పొంది సమంతకమని తీసుకొని వచ్చి ఈ వచ్చుచుండా ఈ అంతా కలిసి యాదవ ప్రముఖులంతా కలిసి ఆ శ్రీకృష్ణుడితో చెప్తున్నారు, ఇంద్రుడు మహేంద్రుడు ఎవరో వస్తున్నారు స్వామి మీ దర్శనానికి అంటే, ఏమీ లేదు నాకు సత్రాజిత్తుడు అని చెప్పేసి నవ్వుకుంటూ చిరునవ్వు నవ్వుతూ చెప్పాడంటే కృష్ణుడు. అప్పుడు చెప్తున్నప్పుడు ఆ యొక్క వచ్చిన తర్వాత రాజమర్యాద చేశాడు కృష్ణుడు. అయిన తర్వాత సత్రాజిత్తుని చెప్తూ ఈ యొక్క మణిని మన మహారాజు వసుదేవునికి ఇవ్వవలసింది అని చెప్పేసి ప్రార్థించాడు. అప్పుడు అంటున్నట్టు ఆయన, నేను ఇవ్వను, నా దగ్గరే ఉంచుకుంటాను, నేను సూర్యుని తపస్సు చేసి శ్రమ చెందినటువంటి వాడే నేను తీసుకున్నాను కాబట్టి నీవు దీన్ని ఇవ్వను అని చెప్పేసి అన్నాడు. అన్న మీదట ఈ ఏమవుతుంది ఇవ్వకపోతే అని చెప్పేసి అంటూ సత్రాజిత్తు చెప్పేట అంత ఆడరేడు వెట్క కంఠమ్మున నమ్మని దాల్చి ప్రసేనుడు నొక్కడాడవికి ఘోర వన్య మృగ ఆరతిని నేగిన వాని జంపి పైబడి మణి గొంచు నొక్క హరి పారగా వాణి వధించి దాసి ఏర్పరగనే జాంబవంతుండు ప్రభాత దిగంతము నాశమంతము. అంటే ఈ యొక్క ప్రసేనుడు సత్రాజిత్ యొక్క తమ్ముడు తాను ఆ మణిని సమంతక మణిని ధరించి వేట కోసం వెళ్ళాట. అలా వేటానికి అరణ్యానికి వెళ్ళినప్పుడు ఒక సింహం చూచి ఇదేదో మాంసము ఖండలాగా ఉంది అని చెప్పేసి ఎర్రగా ఉంది, దగద్గాయమానంగా వెళుతుంది, ఇదేదో మాంసం ఖండమని భ్రమించి అతనిని చంపి గుర్రాన్ని చంపి చేరిన తర్వాత ఈ యొక్క ప్రసేనుడు కూడా చంపి ఆ మణిని తీసుకొని వెళ్ళిందట. ఆ తర్వాత కలి జాంబవంతుండామణి కొని పూయి సమీప శైల గుహచొచ్చి ముదంబున తన పూరి సుతునకు ఘనకేళీ కందు కంబుగా చేసండుపా. అంటే తాను ఈ సింహం వస్తుంటే సింహాన్ని చూసి జాంబవంతుడు కూడా సింహాన్ని చెప్పి ఆ మణిని తీసుకుని జాంబవంతుడు తనకి గుహలో వెళ్ళి తనకు బాలిక అయినటువంటి జాంబవతికి క్రీడాకలంగా అంటే ఆట వస్తువుగా భ్రమించి అక్కడ పెట్టారట. అలా చేసినప్పుడు సమీప శైలకు ఘనకేలి కుందుకంపుగా అంటే కేలి కుందుకంపుగా అంటే ఆట వస్తువుగా భ్రమించి అక్కడ ఉయ్యాల కట్టారట. అంత సత్రాజితుండు తన సహోదరునైన ప్రసేనుని గానక దుఃఖించుతూ మణి
కంఠంబున దాల్చి నేడడవిలో మావాడు వర్తింపగా మణికై పట్టి వధించినాడు హరికిన్ మర్యాద లేదంచు దూషణము చేయగా వాణి దూషణము కంసధ్వంసి ఆలించి ఏ వ్రణమున నాయడలేదు నిందగలిగన్ వారించుడే రీతియో. అంటే అప్పుడు సత్రాజిత్తు ఆలోచిస్తూ తమ్ముడు సంహరించాలని తెలుసుకొని ఈ కృష్ణుడు నా మణి కోసం అడిగాడు, నేను ఇవ్వలేదని చేస్తుందని నేను ఆలోచించక నా మణి కోసమై నా ప్రసేనుడిని సంహరించాడు, నా సోదరుని సంహరించాడు అని చెప్పేసరి బాధపడుతూ కంసధ్వంసి చేశాడు అని చెప్పేసని చాలా బాధలో అనుకుంటున్నట్ట. ఇది విని ఇదేమిటయ్యా నేను సంహరించాను నేను చెప్పేసరి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచిస్తూ ఉన్నట్ట అని వితర్కించి అని ఆలోచిస్తూ తనలో తాను విచారించుకొని తన వారిల్ల ప్రసేను జాడ తెలుపన్ దర్కించుచున్ వచ్చి తద్వన వీధిం గని ఏల పూనిన మహస్వంబు ప్రసేను హింసించిన సింహము మృగపతిని నొప్పించి ఖండించి ఏగిన భల్లూకము సొచ్చి యున్న గుహజం కృష్ణుడు రోచిష్ఠుడై. అంటే ఇది విన్నాడు, అయ్యో లేనుకోని అపనింద నా మీద వచ్చిందే నీలాపనింద అని అనుకుంటూ తను వితక్కించి తాను వెంటనే ఆ ప్రసేనుడు ఎక్కడ చేశాడని తాను వేటాడికి ఆ యొక్క అడుగు జాడలు బట్టి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా గుర్రం చనిపోయింది. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రసేనుడు చనిపోయాడు. ఆ తర్వాత సింహం జాడలు బట్టి సింహాన్ని ఎత్తుకుంటూ వెళ్ళాడు. సింహం కూడా చనిపోయి ఉంది. ఆ వృతకళేపరాన్ని పట్టి జీవితూ ఆ అడుగు జాడలు బట్టి జీవితూ ఎక్కడికైనా సరాసరి ఎక్కడికైనా అంటే జాంబవంతుని గుహ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు కృష్ణుడు తన యొక్క బంధువుల సముద్ర మిత్రబృందంతో తాను మంత్రి సామంత్రాదుల చేత వెంటరాగా మీరు ఇక్కడే గుహ దగ్గరే ఉండండి, నేను లోపలికి వెళ్ళి ఆ మణిని తీసుకువస్తాను, ఇక్కడ ఉండొచ్చు అని భావించుతూ తాను లోపలికి వెళ్ళాడు. తన వారిల్ల ప్రసేను జాడ తెలుపన్ తర్కించుచున్ వచ్చి తద్వన వీధింగనే నేలగూలిన మహస్వంబు ప్రసేనుని హింసించి సింహంబు మృగపతిని నొప్పించి ఖండించి ఏగిన భల్లూకము సొచ్చియున్న గుహయన్ కృష్ణుండు రోచిష్ఠుడై. అంటే తన వారిలో వెంబడించుకుండగా బయలుదేరి వెళ్ళి ప్రసేనుడు జాడ కనుక్కొని అలా వెళ్తూ ప్రసేనుడు ఎక్కడైతే మరణించాడో చూసి తర్వాత గుర్రం కూడా సగం దూరం గుర్రం యొక్క జాడ చూసి గుర్రం కూడా మృతి చెందింది. ఆ తర్వాత సింహం జాడ కనుక్కొని సింహం దగ్గర నుంచి వచ్చి ఆ జాడలను సింహం జాడలు కూడా చూసుకుంటూ మృగపతిని మెప్పించి ఖండించింది. కాబట్టి ఎక్కడ ఆ కళేబరాన్ని సింహం యొక్క కళేబరాన్ని కూడా గుర్తించి ఆ యొక్క సింహం యొక్క కళేబరం యొక్క అడుగుజాడలను చూసి తాను ఆలోచిస్తూ వెళుతున్నట్ట. అలా వెంబడిస్తూ వెళుతూ కృష్ణుడు రోచిష్ఠుడే ఈ విధంగా అనుకుంటున్నట్ట. ఏంటంటే కానీ తన వెంట వచ్చిన ప్రజల గుహాముఖంబున విడిచి మీరు ఇక్కడే ఉండండి నాయన, నేను లోపలికి వెళ్తాను అని సాహసంబున మహానుభావుండైన హరి నిరంతర నిబిడాంధకార బంధూరం వై భయంకరం వై విశాలం వైన గుహాంతరాళము దృశ్య. అది ఆ గుహ ఎలా ఉందంటే అంధకార బంధువులు నిరంధకారం, నిబిడాంధకారం అంటే చాలా చూడటానికి చీకటిగా ఉంది. లోపలికి ప్రవేశించడానికి కూడా చాలా ఇదిగా వితర్కంగా ఉందట, భయంకరంగా ఉందట. అలాంటి గుహ లోపల అంతరాల లోపల ప్రవేశించి చొచ్చి అచ్చని ఇక్కడ ఉంది. అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ నృక్క బాలిక కెదుర దర్శనీయ కేలీ కందుకంబుగా ప్రేళన్ గట్టబడి అమ్మని శ్రేష్టంబుగని హరియు ఈ విధంగా చూచాడు. లోపలికి వెళ్ళాడు. చూసిన తర్వాత జాంబవతి భుజాల్లో ఉంది. ఆమెకు హరికి తన వెంట వచ్చిన ప్రజల నెల్లని గుహాముఖంబున విడిచి అయ్యా గుహముఖం వచ్చి గుహద్వారం లోపల మీరింతా ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి అంతే ప్రతిమ విషయాలన్నీ చూస్తాను అని చెప్పేసి పర్యవేక్షిస్తాను అని చెప్పేసి అంటూ తాను గుహ లోపలికి అంతరాల లోపలికి గుహలోకి ప్రవేశించాడు శ్రీకృష్ణ పరమాత్మ.
ఆ గుహ ఏ విధంగా ఉందంటే చాలా నిబిడాంధకారంగా ఉంది, అంధకార బంధురంపై ఉంది, నిబిడాంధకారంగా అనేక చూడటానికి భయంకరంపై ఉందట ఆ గుహ. అలా విశాలంగా ఉంది. గుహాంతరాలను పోతూ వెళ్తూ ఉన్నాడు. అక్కడ వెళ్తుండగా అక్కడ ఒక బాలికను చూచాడు. ఆ బాలికకు ఉయ్యాల్లో కేలీక కలంబుగా వేలాడగట్టం కేలీకద్దుకంబుగా అంటే మన ఉయ్యాలకు ఆట వస్తువుగా కట్టబడినటువంటి ఆ సమంతక మణిని చూచి ఆ మణి శ్రేష్టంబును గాని మరియు ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా హరింప నిశ్చయించి దాన్ని తాను దొంగలింపానికి పట్టుకొని దొంగతనంగా చేద్దాం అనుకున్నాడు. దొంగిలింప నిశ్చయించాడు. హరింపాడంట. అలా నిశ్చయించినటువంటి వాడే అప్పుడు మెల్లనే పదములుడుచు యదువల్లభుడా శిశువు కడకు వచ్చిన ఆ మెల్లమెల్లగా వస్తున్నాడట. దానిని ఏది హరింపచేయటానికి అలా వస్తున్న వల్లభ శిశువు వరకు వస్తున్నట ఎదువల్లప్పుడు ఆ వచ్చిన గుండెల్ జల్లనగా చూచి కంపము మల్లంబుగా దాది మొరపెట్టెనుపా. అలా వెళ్తున్నాక చూచి ఒక్కసారిగా కంపరం పుట్టింది. అక్కడే పక్కన దాసి ఉంది దాది. ఆ దాది ఒక్కసారి కవ్వురి కేక వేసిందట. అంతనా ధ్వని విని బలవంతుండైన జాంబవంతుడు వచ్చి తన స్వామి అని కృష్ణునరుంగక ప్రాకృత పురుషుండిని తలంచి కృష్ణునితో రణంబు చేసే అందు. ఈ విధంగా అంత ధ్వని విన్నాడు. జాంబవంతుడు బయలుదేరి వచ్చాడు. ఎవరో ప్రాకృత పురుషుడు వచ్చాడు, పరాయవాడు వచ్చాడు, హరింపజేస్తున్నాడు ఆ మణిని అని నిశ్చయించుకొని వెంటనే అతనితో మల్లయుద్ధానికి కోసం మల్లయుద్ధంతో చేద్దామని చెప్పేసి అనుకుంటూ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారట. అలా వచ్చి ఆ రణము చేశాడు. కృష్ణుడితోటి రణము చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? పలలములకు మోరెడుటే గలక్రియ శస్త్రముల దరుల గరముల విజయేక్షల నిరువది 8 దినములు పోరిరి నగచరేంద్ర ముఖ్యుడు హరియున్. పలలములకు పోరుడు డేగల ఏ విధంగానైతే డేగలు వంశఖండం కోసం ఏ విధంగానైతే కర్తలు డేగలు పోరాడుకుంటాయో ఆ విధంగా పోరాడుతున్నారట. అస్త్రముల చేత, ధరుల చేత, అంటే వృక్షముల చేత, కరముల చేత, చేతుల చేత విజయేచ్ఛల చెంది నేనే గొప్ప, నేనే గెలుస్తాను, గణించి నేనే గెలుస్తాను అనుకుంటూ 28 దినములు పోరాడారట. అట్లా జాంబవంతుడును కృష్ణుడు నగచరేంద్ర ఈ విధంగా పోరాడాడు రా మహారాజా. హరియులు కూడా ప్రముఖుడు, జాంబవంతుడు హరియు అని చెప్పేసి చెప్తున్నారు. అడిదమ్ములు ధరులు విరిగిన అడిదమ్ములు ధరలు ఆ యొక్క వృక్షాలు కూలుతున్నాయి. అడిదమ్ములు యావత్తు కూడా అన్ని బెడిదమ్ములకు మగతనముల ఆ బెడిదనములకు మగతనములు కూడా నేనే అంటే నేనే అని చెప్పేసి పోరాడుతూ ఉంటే బిరుతివక వడిం బిడుగుల వడువున పడియడి పిడికిటి పోముటులను గలన పిడికిటితో వ్యవహరిస్తున్నట్ట. అలా శరీరం మొత్తం కులిపోతున్నదట. నేనే అంటే నేనే అంటున్నారు. ఎట్లా ఉందంటే స్పష్టాకృతం శిల్ల హరియున్ పల్లుకేశుడు ముష్టి నహర్ని సంబు జయ సమ్మోహంబున పోరుతో ముష్టింబాసి ముకుంద ముష్టిహతులన్ పూర్ణ శ్రమోపేతుడై పిట్టంగోరు శరీరుండై ఆ తండు తాభీతాత్ముడై ఇట్లనన్. సృష్టాంకుతుల అలసిల్ల ఆ యొక్క అలసిపోతున్నారు. అలసట మళ్ళా లేస్తున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు, మళ్ళా పోట్లాడుతున్నారు. ఈ విధంగా ఎట్లా అయితే పిండి కొద్ది రొట్టె పిండి అయితే ఎట్లా అయిపోతుందో, పిండి కోసం అని చెప్పే రొట్టె పిండి కొద్ది రొట్టె అయితే ఎట్లా ముద్ద అయిపోతుందో శరీరం అలా అయిపోయిందట. అలా భీతాత్ముడు ఇలా పోరాడుతున్న సమయం లోపల దేవా నిన్ను పురాణ పురుషు నధీశ్వరం విష్ణు ప్రభు ప్రభ విష్ణు నెరుంగుతూ సర్వభూతంబులకు ప్రాణప్రతాప ధైర్య బలంబులు నీవా విశ్వంబునకు సర్గస్థితిలయంబు నీవా లెవరాచరితురు వారికి సర్గస్థితిలయంబులు నీ జయ నీశ్వరుండవు నీవా మహాత్మా ఆత్మగుం పరమాత్మవు నీవాయని మరియును.
అప్పుడు ఆలోచించాట, ఏమిట్రా నాతో పాటు సమానంగా పోట్లాడుతున్నాడు, ఈయనెవరు మానవమాతుడు కాదే, సాక్షాత్తు నీవెవరు అని చెప్పేసి అంటూ ఆయన చాలా అలసిపోయి ముద్దేసి శరీరం యావత్తు కూడా అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నట్ట. స్వామి, నిన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను, ఏ విష్ణువు ఎవరో నువ్వు నా స్వామి అని చెప్పేసి మహిమానువదురవు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ విధంగా అంటున్నట్ట. బాణాగ్నినంబడు పరపి అయోరాసి నింకించి బంధించి ఏపు మాపే బరగనంబడు ప్రతాప ప్రభారాశిచే దానవ గర్వంధతమన మలచే కంజాతములు త్రించు కరి భంగినవ్వడు దశకంఠు దశకంఠు కంఠ బృందంబులు తుంచే ఆచంద్ర సూర్యమై అమరులంకా రాజ్యమునకున్నవ్వడు విభీషణుని నిలిపే. విధంగా బాణాగ్నితోటి రావణాసురుని దశకంఠుని కూడా సంహరించిన వాడవు నీవు కాదా స్వామి, ఎవడు నెట్టించి ఆ యొక్క వారధిని దాటించి ఏపు మాపే నీవే కదా, ప్రతాపశాలి దానవ గర్వాంధమంతో వచ్చావు స్వామి. కంజాతంలో మొదలుగా ఏంటంటే తామర తుడులు అయితే విధంగానైతే కరి అంటే ఏనుగుతో ఏ విధంగా అయితే సంహరిస్తుందో అలా చేయించావు స్వామి నువ్వు. అలాంటి వాడవు నా ప్రభువు, లంకారాజ్యమునకు విభీషణుని నిలిపావు, దశకంఠుని సంహరించి. అలాంటి వాడవు రామా, నిన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను, స్వామి క్షమించే స్వామి అని చెప్పేసినట్టు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నట్ట తన రామునిగా ఎరంగి. నన్ను నేలిన లోకాధినాదు ఎవ్వడంచితోదార కరుణార ప్రాప్తి ఎవడాతడవు నీవే కావే. మహాత్మా నేడు మారుపడి ఎక్కుసేసిది మరవలయు. స్వామి, నువ్వు ఏలినవాదివి, లోకాధినాథుడు, నన్ను ఏలినవాడు శ్రీరామచంద్రమూర్తి, సాక్షాత్తు విష్ణాంశ సంబుద్ధుడు శ్రీరామచంద్రుడు వారి ప్రభు అని నేను ఎరుంగక నీతో మారుపడి ఎక్కువ చేసి నేను చాలా పొరపాటు చేశాను, నీతో ద్వంద్వయుద్ధానికి తలపడ్డాను స్వామి, అవన్నీ మర్చిపోను స్వామి ప్రార్థన చేస్తూ ఈ విధంగా అంటున్నట్ట. అని ఇట్లు పరమభక్తుండైన జాంబవంతుడు వినుతించిన అతని శరీర నిగ్రహానివాడంబుగా భక్తవత్సలుండైన హారి తన కరంబున అతని మేను నిమిరి మేఘగని మేఘ గంభీర భాషణంబుల నిట్లనియే. చాలా చేసే జాంబవంతుడిని శరీరం నిమిరాడు. ఆ శరీరం యావత్తు కూడా శరీర సశిష్టం అయిపోయింది, ఇదంతా మామూలుగా యథాస్థితికి వచ్చింది. అప్పుడు అంటున్నట్ట చూచి అప్పుడు అడుగుతున్నట్టు ఈయన తరగ మేఘ గంభీరత్వంతో ఈ విధంగా జాంబవంతుడితో అంటున్నట్ట శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ మణి మాచేపడనని తామసులు నరించే నింద తప్పెడు కొరకై నీ మందిరమగు బిలమున మేమే మరుదించితిమి భల్లుకేశ్వరా వింటే. భల్లుకేశ్వర, ఈ మణి నాచే అపహరింపబడదని చెప్పేసని లోకాపనింద వచ్చింది, కాబట్టి దాన్ని నివారణ కోసం అని చెప్పేసని ఈ విధంగా వచ్చాము, భల్లుకేశ్వర విను అని చెప్పేసని చెప్తూ ఉన్నారు. అనిన విని సంతసించి జాంబవంతుడు మణియును తన కూతు జాంబవతియను కన్యకామణిని తెచ్చి హరికి కానుకగా సమర్పించే అటమున్న హరి వెంట వచ్చిన వారలు. ఈ విధంగా జాంబవంతుడిని కూడా జాంబవతిని ఇచ్చి తర్వాత మణి ఇచ్చి సమంతక మణిని తర్వాత కూతురు జాంబవంతుడు కూడా ఇచ్చి కానుకగా సమర్పించాట. ఇక్కడ ఈ విధంగా ఉండ హరి వెంట వచ్చిన వారలు విలంబు వాకిటన్ 12 దినములు హరి రాక 12 దినాలు చూశారు. వచ్చిన వారు ఎవరు రాలేదు, లోపల రావట్లేదు, రక్తపు టేర్లు పారుతూ ఉన్నాయి. అబ్బా ఏమిటి అని చెప్పేసి అని హరి ఇందులో చనిపోయాడట్టుంది హరి అని చెప్పేసి ఆలోచన చేసేసి అప్పుడు వెంటనే హరి రాక ఎదురు చూసేసి వేసారి ఒకటి అంటే చాలా బాధపడి పురంబున కుందని కొంత దేవకీ వసుదేవులను రుక్మిణియును మిత్రబంధుజ్ఞాతి జనంబులను గుహసొచ్చి కృష్ణుండు రాక చిక్కెనని శోకించి. ఎంత అక్కడమ్మా హరి చెప్పేసని బలభద్ర వసుదేవులకి బలభద్రుడికి అతని పురంబులు అందరికీ ఆ వార్త విరింగించారట ఆ యొక్క వెంట వచ్చిన వారంతా కలిసి. అప్పుడు శోకిస్తున్నారట.